లైక్ అంటే కొన్ని వెబ్సైట్స్, లోకల్ లిస్టింగ్ సైట్స్. లోకల్ లిస్టింగ్స్ రైట్స్ లిస్ట్. ఇక్కడ మనకి కొన్ని టాప్ సైట్స్ వస్తాయండి. ఇందులో కూడా మనకి కొన్ని సైట్స్ మనం ఓపెన్ చేసుకొని వాటిలో మన వెబ్సైట్ని వన్ టైమే అండి, ఇంకా మళ్ళీ ఎవ్రీ టైం అయితే చేయడానికి ఉండదు. వన్ టైం మనము వీటిని అప్లోడ్ చేసి వదిలేస్తాం అంతే. టైం ఎంత ఉంటుంది? ఇక్కడ మనకి కొన్ని లిస్టింగ్ సైట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ గూగుల్ మై బిజినెస్ అంటే ఇది ఆల్రెడీ మనం యాడ్ చేసాము. బింగ్ ఇది కూడా యాడ్ చేస్తే చేసుకోవచ్చు లైక్. అలాగే ఇక్కడ మనకి కొన్ని జస్ట్ డైల్, సులేఖ, లైక్ ఎల్లో పేజెస్, ఇండియా కామ్, ఇవన్నీ కూడా మనకి లోకల్ లిస్టింగ్ సైట్స్ ఆర్ బిజినెస్ డైరెక్టరీస్ అంటారు. వీటిలో మనం వన్ టైమే యాడ్ చేస్తాం, ఇంక ఎవ్రీ టైం యాడ్ చేయము. ఉమ్, ఇది ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ, బ్లాక్ చేసినట్టు. ఇంకొన్ని మామూలుగా అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లైక్ ఇది ఫ్రీనా పెయిడ్ అని, ఫ్రీ వర్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ కూడా మనకి డిఫరెంట్గానే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క డాష్ బోర్డ్ అనేది ఉంటుంది ఇక్కడ. అంటే వీళ్ళు వచ్చేసి మేబీ వీళ్ళు పేడ్ తీసుకుంటారు. వీళ్ళు కాల్ చేస్తామన్నారంటే వీళ్ళు పేమెంట్ అడుగుతారు. ఫ్రీ అన్నారు కానీ బేసిక్ లెవెల్ ఏమైనా ఫ్రీ ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రీ వర్షన్ ఉంది, స్టార్ట్ లిస్టింగ్. ఇది ఫ్రీ వర్షన్ తీసుకొని ఇక్కడ వర్క్ చేయొచ్చు, లైక్ రిజిస్టర్. హే, దాన్ని మీకు లాగిన్ చేస్తాం. లైక్ ఇది మనకి అప్రూవల్ చేయాలి. ఇక్కడ అప్రూవ్ చేద్దాం, జీమెయిల్కి మెయిల్ వస్తుంది.
ఇక్కడ మనకి మన లిస్టింగ్స్ అనేవి యాడ్ అయినాయి. యాడ్ యువర్ బిజినెస్ ఫ్రీ. ఇక్కడ వచ్చేసి ఫ్రీ. ఇక్కడ వచ్చేసి మనం డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి. లైక్ మెయిన్ హెడ్డింగ్ ఆఫ్ డిస్క్రిప్షన్, ఎస్సీఓ డిస్క్రిప్షన్ ఆర్ మెటా డిస్క్రిప్షన్. లైక్ మనకి వెబ్సైట్లో ఉంది కదా, అదే యాడ్ చేద్దాము. అలాగే ఇక్కడ వచ్చే డిజిటల్ మార్కెటింగ్ కన్నడ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి ఈ మెటా డిస్క్రిప్షన్ ఒకటి కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం. అండ్ యువర్ బిజినెస్ నేమ్, ప్రైమరీ కేటగిరీ ఎడ్యుకేషన్, లోన్ ఎడ్యుకేషన్. అండ్ అలాగే యువర్ బిజినెస్ లోగో, అప్లోడ్ లోగో. ఇది ఎక్కడ ఉంది లోగో ఇప్పుడు? ఇక్కడ మనం ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇట్లా యాడ్ చేసుకోవాలి. యువర్ వెబ్సైట్ శ్రీషడిజిటల్.in అండ్ వాట్సాప్ నెంబర్. అబౌట్ యువర్ బిజినెస్ అన్నారు, ఇది బిజినెస్ గురించి మనం కొంచెం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. లైక్ ఈ డిస్క్రిప్షన్ తీసుకొని చాట్ జీపీటీలో అబౌట్ అవర్ బిజినెస్. ఇక్కడ వచ్చేసి మనకి సెలెక్ట్ అవర్స్, 9 AM టు ఎండ్ టైం 9 PM. కాపీ ఆల్ డేస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ రెడీ అయి ఉంటుంది. లైక్ ఇవన్నీ కూడా మనకి హిడెన్ అంటే మనకి ఫ్రీ ప్లాన్లో అయితే ఇవి కనిపించవు, పెయిడ్ దాంట్లో అయితే ఇవి అందరికీ కనిపిస్తాయి. లైక్ ఇక్కడ మనకి ఇంకేమన్నా జనరల్ బిజినెస్ కీవర్డ్స్ అని యాడ్ చేయండి, జస్ట్ కీవర్డ్స్.
ఇట్లా మనం మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ లిస్టింగ్స్కి ఇలానే యాడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఏది అడిగితే అన్నీ సేమే అడుగుతారని ఏం లేదు. కొంతమంది కొన్ని అడగొచ్చు, కొంతమంది ఇంకొన్ని ఎక్స్ట్రా అడగొచ్చు, కొంతమంది లైసెన్స్లు ఇవన్నీ కూడా అడుగుతారు. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. ఆ వచ్చిన కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం, లైక్ వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమన్నా యాడ్ చేయొచ్చు. బ్రౌజ్ ఫొటోస్, లైక్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా ఏం ఫొటోస్ ఉన్నాయో చూద్దాం. అండ్ వీడియోస్ లైక్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నవి యాడ్ చేయొచ్చు. ఇది స్టక్ అయింది, ఇది వర్క్ అవ్వట్లేదు. లైక్ మనం వీడియోస్ అవి యాడ్ చేసి డైరెక్ట్గా సేవ్ చేంజెస్. మన లిస్టింగ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి లీడ్స్ ఎన్ని వచ్చినాయి, వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఎంక్వైరీస్ ఎన్ని వచ్చినాయి, మొత్తం ఇక్కడ మనకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి యాడ్ చేయడానికి ఛాన్స్ ఇస్తుందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకో సర్వీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎస్సీఓ సర్వీసెస్ అని ఈసారి ఇట్లా మనకి ఒక 3-4 సర్వీసెస్ ఇలా యాక్సెప్ట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ తోటి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి సెకండ్ టైం యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు. బట్ మోస్ట్లీ అన్నిసార్లు యాక్సెప్ట్ చేయవు చాలా వరకు సైట్స్. ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ టైం కూడా యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నాం అనుకోండి, తర్వాత ఎస్సీఓ, తర్వాత సోషల్ మీడియా, ఇట్లా మనం 4-5 మాడ్యూల్స్ యాడ్ చేసుకుంటే లైక్ మన లిస్టింగ్స్లో మనకి లీడ్స్, వ్యూస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ది అలాగే ఈ సైట్స్ మనకి గూగుల్లో కూడా లిస్ట్ అవుతాయి. గూగుల్లో లిస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి లైక్ సెర్చ్ ఇంజన్లో మన వెబ్సైట్ గురించి ఎవరైనా చెక్ చేశారనుకోండి, చాలా వరకు అన్నీ మన సైట్లే కనిపిస్తాయి అన్నమాట, వేరే సైట్స్ రాకుండా. శ్రీషా డిజిటల్ అని ఎవరైనా టైప్ చేశారనుకోండి, ఇక్కడ మనది మెయిన్ వెబ్సైట్ వచ్చింది, తర్వాత వచ్చేసి మనం లోకల్ లిస్టింగ్స్ వచ్చినాయి, తర్వాత ఇది కూడా లోకల్ బిజినెస్ డైరెక్టరీనే. లోకల్ బిజినెస్ డైరెక్టరీ యాడ్ చేస్తే అన్నిటికన్నా కూడా నిన్న ఒక 3 days బ్యాక్ యాడ్ చేసిన వెబ్సైట్ ఇక్కడ టాప్లో వచ్చేసింది. లోకల్ డైరెక్టరీస్ అంత ఎక్కువ మనకి ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. అలాగే ఇది కూడా లోకల్ లిస్టింగ్ డైరెక్టరీ లైక్ జస్ట్ డైల్. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రొఫైల్స్ లిస్టింగ్ సైట్. అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మనకి నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినాయి. లైక్ మనకున్నవి
స్టార్టింగ్‌లో వచ్చినాయి. మళ్ళీ ఇక్కడొచ్చేసి ఇక్కడ గూడా ఆథర్ రిలేటెడ్ ఫ్రీ బిజినెస్ లిస్టింగ్స్ అని ఇక్కడొచ్చినాయి. స్లైడ్ షేర్‌లో మనం డిజిటల్ మార్కెటింగ్ లైక్ పీపీటీ సబ్మిషన్ సైట్. అలాగే క్వరా అండ్ ఇదైతే సింపుల్ హైడ్ ఇదొక జాబ్ పోర్టల్. దీంట్లో మరి మనది శ్రీష డిజిటల్. దీంట్లో మనమైతే ఏం పోస్ట్ చేయలేదు. బట్ వాళ్ళు మేబీ నేమ్ తీసుకొని కంపెనీ రివ్యూస్ రాయమని పెట్టినట్లున్నారు. లేకపోతే ఎవరైనా స్టూడెంట్స్ యాడ్ చేస్తారు ఈ సైట్‌లో. నేనైతే యాడ్ చేయలేదు. ఇట్లా మన మన వెబ్‌సైట్ గురించి ఎంతవరకు తీసినా అంత పాజిటివే వస్తదనమాట. నెగెటివ్ రావడానికి ఛాన్సెస్ తక్కువుంటాయి. లైక్ ఇక్కడొచ్చేసి మనం క్లాసిఫైడ్ సైట్ క్రేజియా లిస్ట్‌లో మనం యాడ్ చేసాము. క్లాసిఫైడ్ సైట్స్ ఇండెక్స్ అయింది. దీనివల్ల ట్రాఫిక్ వస్తది మనకి. అలాగే లీడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ వచ్చేసి హ్మ్. ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్‌ది. ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్‌ది. బ్లాగర్. బ్లాగర్‌లో కూడా మనం యాడ్ చేసుకున్నాం. లైక్ ఇంక రిమైనింగ్ ఇవి మనవి కాదనమాట. ఇదొకటి కొరాది శ్రీశాలది మనది. కొన్ని వేరే సైట్స్ కూడా ఈ కీవర్డ్‌కి రిలేటెడ్‌గా ఏమన్నా ఉంటే కూడా అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా మనం మన వెబ్‌సైట్ గురించి మనకి వస్తుంది. లైక్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన వెబ్‌సైట్ గురించి సెర్చ్ చేయాలంటే శ్రీష డిజిటల్ రివ్యూస్ అని యాడ్ చేస్తే ఇందులో మనకి ఏమన్నా రివ్యూస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని 6 రివ్యూస్ ఉన్నాయి. మరి ఏమున్నాయో చూద్దాం ఇవి. ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ స్టూడెంట్ రివ్యూస్. ఇక్కడ ఏం రివ్యూస్ లేవు. ఇక్కడైతే ఎవరో ఫేక్ రివ్యూస్ ఇచ్చారు. కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే వాట్ ఎంక్వైరీ. ఓకే. ఇవన్నీ వీళ్ళు పెట్టిన రివ్యూసే కొన్ని. బట్ మనమైతే ఇక్కడైతే మన స్టూడెంట్స్ అంటే ఎవరు ఏం లేవు. లైక్ దీంట్లో మనం ఇంకా ఈ జస్ట్ డైల్ వచ్చేసి పెయిడ్ వర్షన్ అనమాట. ఫ్రీగా మనకు అసలు వర్క్ అవ్వదు. మనకు పేమెంట్ చేస్తే వాళ్ళు లీడ్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి. అక్కడ రివ్యూస్ అక్కడ తీసుకుంటారు. బట్ ఇప్పుడైతే ఏం రివ్యూస్ అయితే లేవు ప్రాపర్‌గా. అలాగే ఇట్లా మనకి వెబ్‌సైట్ యొక్క రెప్యుటేషన్ చెక్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అన్నాం కదా! అప్పుడు మనకి ఈ రివ్యూస్ తోటే ఎక్కువ వర్క్ ఉంటుంది. దీనికోసం మనము కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటది. ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్‌కి. లైక్ ఇప్పుడు మన శ్రీష డిజిటల్ ఉంది. ఈ శ్రీష డిజిటల్‌లో మనకన్నీ నెగెటివ్ రివ్యూస్ వచ్చినాయి. లైక్ గూగుల్‌లో వచ్చినాయి అనుకోండి మనకి వాటిని రిమూవ్ చేయలేం. అలాగే ఇంకా కొన్ని రివ్యూ సైట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వస్తే ఇక్కడ మనకి రివ్యూస్ చెక్ చేసుకున్నాం అనుకోండి క్లిక్ చేసి ఇక్కడ వచ్చి మనకి రివ్యూస్ వస్తాయి. ఈ రివ్యూస్‌లో మనకి బ్యాడ్ రివ్యూస్ ఏమన్నా ఉన్నాయనుకోండి వాటిని మనం రిమూవ్ చేయలేమనమాట.
ఈ రిమూవ్ చేయలేనప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్‌గా వాళ్ళతోటి మనం ఎవరైతే రివ్యూ రాసారో వాళ్ళు ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళతోటి మనం మాట్లాడాలి. వాళ్ళతో మనం మాట్లాడిన తర్వాత యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా డిస్కస్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో మనం ఐడెంటిఫై చేసి మనం నెక్స్ట్ స్టెప్ మన టీఎల్‌కి గాని, టీమ్ మేనేజర్‌కి గాని, సీఈఓ కానీ మనం ఎవరైతే రిపోర్టింగ్ ఉంటామో వాళ్ళకి మనం ఆ క్వరీ అనేది ఫార్వర్డ్ చేయాలి. అక్కడ వాళ్ళు ఆ క్వరీ అంటే అది మొత్తం అనాలిసిస్ చేసి తర్వాత దాన్ని మనకి వర్క్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్గా వాళ్ళ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయలేం. ఎందుకంటే అది కంపెనీ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ వీసా కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు లైక్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, ఇమిగ్రేషన్ వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక కంట్రీకి ఇమిగ్రేషన్కి అంటే వాళ్ళు మొత్తం అప్లై చేస్తారు. మేబీ అక్కడ రావచ్చు రాకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద అప్లికెంట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే వస్తుంది నెక్స్ట్ టైం వస్తుంది నెక్స్ట్ టైం వస్తుంది అని మనీ పే చేయించుకుంటారు. బట్ వాళ్ళకి ఎంత అన్నా రాదనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అంటే అమౌంట్ ఎక్కువ పెడతారు కాబట్టి వాళ్ళు ఆ అమౌంట్ రిఫండ్ చేయడానికి కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మేము ఇన్ని రోజులు వర్క్ చేసాము, మీ ప్రొఫైల్స్ ఫాలో అప్ చేసాము, ఆ అమౌంట్ మేము రిటర్న్ ఇవ్వము అంటారు. బట్ వీళ్ళు మాకు వర్క్ అవ్వలేదు కాబట్టి మాకు రిటర్న్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు ఇట్లా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం రివ్యూస్ అనేవి రాసేస్తారు. లైక్ రివ్యూ సైట్స్ అనేవి మనకు చాలా ఉంటాయి. ఫ్రీ బిజినెస్ రివ్యూ సైట్స్ లిస్ట్. ఇక్కడ ఈ మొత్తం సైట్స్ అన్ని ఓపెన్ చేసుకొని లైక్ ఇది ఇవన్నీ కూడా మనకి రివ్యూ సైట్స్ అనమాట. లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో, లైక్ లింక్డ్ఇన్లో ఇట్లా సమ్ థర్డ్ పార్టీ బిజినెస్ సైట్స్ ఉంటాయి. ఈ సైట్ జబ్బర్ కానీ లేకపోతే సూపర్ పేజ్ ఇవన్నీ కూడా మనకి రివ్యూ సైట్స్ అనమాట. రివ్యూస్ అలౌ చేస్తారు. ఈ థర్డ్ పార్టీ సైట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కంప్లీట్గా నెగిటివ్ రివ్యూస్ పాజిటివ్ రివ్యూస్ ఆ రివ్యూస్ కోసమే క్రియేట్ చేసి ఉంటారు. ఇప్పుడు పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి అనుకోండి ప్రాబ్లం లేదు, నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి అనుకోండి వాళ్ళు రిమూవ్ చేయరు. వాళ్ళు రిమూవ్ చేయనప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనము ఇప్పుడు శ్రీషా డిజిటల్ అని ఇక్కడ టైప్ చేసినప్పుడు ఇక్కడ మనకి మన లిస్టింగ్సే వచ్చినాయి. కానీ ఈ సైట్స్లో ఏ ఒక్క సైట్లో మనకి నెగిటివ్ రివ్యూస్ వచ్చినా ఆ రివ్యూస్ అనేవి ఈ లిస్ట్లో కనిపించేస్తాయి. ఇప్పుడు అది మనకి బిజినెస్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడైనా ఒక నెగిటివ్ రివ్యూ కనిపించింది అంటే ఆ రివ్యూని చూసి నెక్స్ట్ వచ్చే కస్టమర్స్ రారు, ఆలోచిస్తారు అంటే నెగిటివ్ రివ్యూ ఉంది కాబట్టి వీళ్ళు ప్రాపర్గా చెయ్యట్లేదు అని. అలాగే దీన్ని పాజిటివ్గా మార్చుకోవడం అనేది డిజిటల్ మార్కెటర్స్ చేయాల్సిన పని. లైక్ ఒక కమెంట్ రాగానే దానికి ఇమీడియట్గా కింద రిప్లై పెట్టాలి. కానీ అది మనం ఓన్గా పెడతామా అంటే కాదు. అది ఓనర్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతనే పెట్టాలి. నెగిటివ్ రివ్యూస్కి కామెంట్స్ మామూలుగా జనరల్ కామెంట్స్ పెట్టొచ్చు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి మేము అని చెప్పి అట్లా పెట్టొచ్చు. బట్ దానికి ఇంకేదైనా ఎక్స్టెన్షన్ పెట్టాలంటే లైక్ బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి మనం అప్రూవల్ తీసుకోవాలి. ఆ కామెంట్ పెట్టిన తర్వాత వాళ్ళు అయినా కూడా దానికి కన్విన్స్ అవ్వకుండా ఉన్నారనుకోండి, నెక్స్ట్ మనము సేల్స్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తాం. ఆ సేల్స్ టీమ్ వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. మేబీ అక్కడ రిజాల్వ్ అయితే అవుతుంది, లేకపోతే నెక్స్ట్ లెవెల్ మేనేజరు, సీఈఓ లైక్ కంపెనీ ఓనర్ దాకా వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఏదో ఒక ప్లేస్లో కాంప్రమైజ్ చేయడానికో లేకపోతే వాళ్ళ అమౌంట్ రిఫండ్ చేయడానికో మొత్తం అయితే మనకు ఒక ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. కానీ సమ్ కేసెస్లో ఏమవుతుందంటే అది లీగల్ ఇష్యూ అవుతుంది. లైక్ ఇది లీగల్ టీమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా లీగల్ టీం వచ్చేసి లైక్ ఇంకా లీగల్ వేలో దాన్ని ప్రొసీడింగ్స్ చేస్తారనమాట. లైక్ దాన్ని ప్రొసీడింగ్స్ చేసుకొని ఆ నెగిటివ్ రివ్యూస్ని రిమూవ్ చేయించుకోవడమో లేకపోతే ఆ నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ చూపించడమో, ఈ రెండిట్లో ఏదో డిపెండ్స్ ఆన్ కంపెనీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. బట్ ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే ఒకవేళ నెగిటివ్ రివ్యూస్ ఈ సైట్స్ నుంచి రాసినప్పుడు ఈ అన్ని సైట్స్ మనకి ఇక్కడ ఇండెక్స్ అయినప్పుడు మన వెబ్సైట్ టాప్లో కనిపించాలి, కానీ నెగిటివ్ రివ్యూస్ టాప్లో ఫస్ట్ పేజీలోకి రాకూడదు. ఒకవేళ సెకండ్ పేజీలో ఉన్నా కూడా వాటిని ఫస్ట్ పేజీకి రాకూడదు అనమాట. ఫస్ట్ పేజీకి వచ్చిందంటే వాటిని మనం డౌన్ చేయడం అనేది చాలా కష్టం.
డౌన్ చేయడం అనేది చాలా కష్టము. అవి వెనకెళ్ళవు. పాజిటివ్ కన్నా నెగెటివ్‌కి చాలా ఇంపాక్ట్ ఎక్కువుంటది కాబట్టి, వాటిని మనం మూవ్ చేయలేం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేస్తున్నాము. మన వెబ్‌సైట్‌ని ఇండెక్స్ చేయడానికి మనకి 6 మంత్స్ టు 1 ఇయర్ పట్టిందనుకోండి. బట్ ఈ ఓఆర్ఎం చేస్తే మనకు 6 మంత్స్ పడుతుందో, 1 ఇయర్ పడుతుందో, ఎంత టైం పడుతుందనేది కూడా మనం చెప్పలేమనమాట. ఆ నెగెటివ్ రివ్యూస్ అనేది నెక్స్ట్ పేజీకి మూవ్ అవ్వడానికి. అది మనం చేయాల్సిన వర్క్ యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పరంగా ఆ రివ్యూస్‌ని నెక్స్ట్ పేజీకి మూవ్ చేయించాలి. ఫస్ట్ పేజ్‌లో ఉన్నది సెకండ్ పేజీలోకి, సెకండ్ పేజ్‌లో ఉన్నదని థర్డ్ పేజీలోకి తీసుకెళ్ళాలి. దానికోసం మనం డిఫరెంట్ ప్రాసెస్‌ని ఫాలో అవుతాం. ఒకటి రివ్యూస్. నిన్న మీకు గూగుల్ రివ్యూస్ చెప్పాను కదా! అలా అందరి చేత రివ్యూస్ రాపిచ్చటం మన వెబ్‌సైట్‌కి. ఇంకా రెండోది కొన్ని రివ్యూ సైట్స్‌లో పాజిటివ్ రివ్యూస్ రాపిచ్చడం. అలాగే రివ్యూస్ కీవర్డ్స్ తోటి కొన్ని చైల్డ్ వెబ్సైట్స్ తీసుకుంటాం. లైక్ ఇప్పుడు మనది శ్రీశ డిజిటల్ రివ్యూస్ అని, శ్రీశ డిజిటల్ మార్కెటింగ్ రివ్యూస్ అని, శ్రీశ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ రివ్యూస్ అని, ఇట్లా నెగిటివ్ రివ్యూస్ అని, పాజిటివ్ రివ్యూస్ అని, ఇట్లా ఒక మేజర్‌గా మనకి ఎన్ని కీవర్డ్స్‌కి అయితే మనకి రివ్యూస్ కనపడతాయో అన్ని కీవర్డ్స్‌కి యూజ్ చేసి చైల్డ్ సైట్స్ అనేవి క్రియేట్ చేస్తామన్నమాట. క్రియేట్ చేసి దాంట్లో కంటెంట్ పోస్ట్ చేసి దానికి మళ్ళీ ఎస్సీఓ స్టార్ట్ చేస్తాం. అంటే ఇవేంటంటే ఈ సైట్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ పేజ్‌లో వచ్చేస్తాయి. అట్లాంటి చైల్డ్ సైట్స్ చాలా ఉంటాయి. లైక్ ఇట్లాంటి చైల్డ్ సైట్స్ చాలా క్రియేట్ చేసుకొని ఒక 15-20 సైట్స్ క్రియేట్ చేసుకొని వాటికి ఎవ్రీడే కంటెంట్ రాస్తూ ఆ సైట్స్ అన్నిటికీ ఎస్సీఓ చేస్తూ వాటిని మనం ఫస్ట్ పేజీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ లోపల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ నెగిటివ్ రివ్యూస్ రాసే వాళ్ళు ఎక్కువైపోయారు అనుకోండి ఈ సైట్స్లో, ఈ థర్డ్ పార్టీ సైట్స్లో. అప్పుడు మనం ఎంత వర్క్ చేసినా కూడా ఆల్మోస్ట్ సెకండ్ పేజీ థర్డ్ పేజీకి వెళ్ళడం అనేది చాలా ఇంపాసిబుల్ అవుతుంది. ఇది మనం చెప్పలేమనమాట. లైక్ ఎస్సీఓ చేస్తే మనకి ఇంత టైం కన్నా వస్తుందని చెప్పొచ్చు కానీ ఓఆర్ఎం చేస్తే బ్యాక్‌కి వెళ్తుందనేది మనం కష్టం. లైక్ ఇలాంటప్పుడు మనం ఎంత వర్క్ చేసినా అవ్వలేదు అన్నప్పుడు ఇంకప్పుడు ఫైనల్ స్టేజ్ అంతా మనం మన వేస్‌లో అన్నీ చేసి క్లయింట్ లైక్ మేనేజర్ లెవెల్‌లో లైక్ ఓనర్స్ లెవెల్‌లో అన్నీ చేసిన తర్వాత కూడా అక్కడికి రిజాల్వ్ అవ్వకపోతే ఇక అప్పుడు ఫైనల్‌గా లీగల్ టీమ్‌కెళ్ళి ఆ రివ్యూ కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి లైక్ ఆ రివ్యూని రిమూవ్ చేయించడమో, లేకపోతే హైడ్ చేయించడమో, లేకపోతే కొన్ని రోజులు హోల్డ్ చేయించడమో అంటే డిపెండ్స్ అని ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారనేది ఇంకా వాళ్ళ బిజినెస్ డీల్స్‌ని బట్టి ఉంటది. లైక్ ఇట్లా మనం ఈ ఓఆర్ఎం అనేది చేస్తాం. ఈ ఓఆర్ఎం చేయడానికి మనకి చాలా కీవర్డ్స్ అవసరం అవుతాయి. రివ్యూ రిలేటెడ్ కీవర్డ్స్. అలాగే చాలా కంటెంట్ అవసరం అవుతుంది. అలాగే ఎక్కువ సైట్స్‌కి ఎస్సీఓ చేయాల్సిన అవసరం ఉంటది. అలాగే కొన్ని రివ్యూ సైట్స్‌లో పాజిటివ్ రివ్యూస్ రాయాల్సిన అవసరం ఉంటది. అలాగే మనం రాసేది కాకుండా మన ఎవరైతే ఓల్డ్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళ చేత కూడా మనం మాట్లాడి వాళ్ళ చేత రాపిచ్చాల్సి ఉంటది. ఇవన్నీ వర్క్స్ ఏం చేయాలంటే మనమే చేయాల్సి ఉంటదనమాట. యాస్ ఏ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా ఈ వర్క్ అంతా కూడా మన హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటది. దీన్ని ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అంటారు. బట్ ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి గానీ, ఒక్కసారి ఇలాంటి రెప్యుటేషన్ ప్రాబ్లమ్ వస్తే దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే అదేమో బ్యాక్‌కెళ్ళడం అనేది చాలా కష్టమవుతది. ఫస్ట్ పేజీలోకి వచ్చింది అంటే. లైక్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తది. ఇంకా ఎళ్ళలేదు. ఇంకెంత టైం పడుతుంది, ఇంకెంత టైం పడుతుంది అనేసి. మనం ఇలాంటి సైట్స్ అన్నీ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని చైల్డ్ సైట్స్ చెప్పాను నేను. ఒక రివ్యూ రిలేటెడ్‌గా మనం ఒక 10, 15 కీవర్డ్స్ తీసుకొని ప్రతి కీవర్డ్‌కి ఒక సైట్ క్రియేట్ చేసుకొని, ఆ సైట్ రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు అన్ని సైట్స్ తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. అప్పుడు ఒకే వెబ్‌సైట్‌లో లైక్ ఒకే బ్లాగ్‌లో ఇవి కీవర్డ్స్ అన్నీ యూజ్ చేసి మనం కంటెంట్ రాస్తాం. అలాగే పాజిటివ్ రివ్యూస్ రాస్తాం. ఇట్లా మనకి ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయో అన్ని వేస్‌లో మనం ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్‌లో మన వెబ్‌సైట్‌ని టాప్‌కి తీసుకురావడానికి వర్క్ చేస్తాం. బట్ మిగతావి థర్డ్ పార్టీ సైట్స్ అంటే ఎలా అలా మేనేజ్ చేయొచ్చు. బట్ ఈ గూగుల్‌లో అయితే మనం ఏం చేయలేం. కాబట్టి వచ్చిన ప్రతి రివ్యూకి మనం కింద మెసేజ్ పెట్టాలి. మెసేజ్ పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మెసేజ్‌లు పెట్టామనుకోండి నెక్స్ట్ చూసే వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తది. ఓకే వీళ్ళు రిప్లై ఇస్తున్నారు.
అంటే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే రిప్లై ఉంటుంది, వీళ్ళు రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని నెక్స్ట్ వచ్చే పర్సన్ కొంచెం థింక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లైక్ మనం రిప్లై కనుక ప్రాపర్గా ఇవ్వలేదనుకోండి, ఒక వీళ్ళు అమౌంట్ అయితే తీసుకుంటారు కానీ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనతో మాట్లాడరు, ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వడం వేస్ట్ అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా మనం ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అనేది చేస్తాము. బట్ ఇది వచ్చేసి చాలా రేర్గా ఉంటుంది, అన్ని వెబ్సైట్స్కి అన్ని బిజినెస్లకి ఉండదు. మ్యాక్సిమం ఎవరైతే ప్రాపర్గా బిజినెస్ చేస్తారో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరైతే కొంచెం అమౌంట్ తీసుకొని సరిగ్గా వర్క్ చేయరో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి రిప్యుటేషన్ ఇష్యూస్ వస్తుంటాయి. ఆ రిప్యుటేషన్ ఇష్యూస్ని వాళ్ళ వేలో వాళ్ళు డీల్ చేస్తారు. బట్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్గా మనం అన్నింట్లో మనం హ్యాండిల్ చేయలేము కానీ, బట్ ఈ రివ్యూస్ రాపించడం మనదే, కంటెంట్ క్రియేట్ చేయడము, లైక్ దాని గురించి పాజిటివ్గా స్ప్రెడ్ చేయడం, లైక్ ఉన్న ఏదైనా ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేస్తే దానికి సొల్యూషన్స్ పోస్ట్ చేయడం, ఇదంతా కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్గా మనం చేయాలి. అలాగే ఎస్సీఓ అనేది ఎక్కువ చేయాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక సైట్లో రివ్యూస్ స్టార్ట్ చేస్తే మనకి పర్లేదు మంచిగానే ఉంది అనుకుంటారు. బట్ ఎప్పుడైనా నెగటివ్స్ ఏమన్నా వచ్చినాయి అంటే మాత్రం అప్పుడు వాటిని మనం రిమూవ్ చేసుకోవడం చాలా కష్టం ఈ థర్డ్ పార్టీ సైట్స్ నుంచి. కాబట్టి మనం ఆల్మోస్ట్ రివ్యూ సైట్స్ని ఏం రాయము, జస్ట్ ఓన్లీ బిజినెస్ లిస్టింగ్స్ చేసుకుంటాం. ఈ బిజినెస్ లిస్టింగ్స్ మీరు వచ్చేసి వీక్లీ 2 or 3 చేయొచ్చు, ఎందుకంటే ఈ బిజినెస్ లిస్టింగ్స్ అన్నీ కూడా ఈజీగా అప్లోడ్ చేసే ఛాన్సెస్ ఉండవు. కొన్నిసార్లు లాస్ట్కి వచ్చిన తర్వాత అప్రూవల్ ఇవ్వరు, కొన్నిసార్లు కొన్ని అదర్ డాక్యుమెంట్స్ అడుగుతూ ఉంటారు, కొన్నిసార్లు ఆ, మనకి ఈ బిజినెస్కి సంబంధించిన మనం యాడ్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్గా లేవని ఇలా డిఫరెంట్ సైట్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాయి. బట్ వీటిని ఏం చేస్తారంటే వీక్లీ 2 or 3 చేస్తే సరిపోతుంది. ఇవి వెతుక్కొని చేయడానికి టైం సరిపోతుంది. ఈ బిజినెస్ లిస్టింగ్స్ రిమైనింగ్ అంటే ఈజీగా అయిపోతాయి. ఇది ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ మెటీరియల్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఊరికే ఒకసారి చూడండి. బట్ వర్క్ అయితే సేమ్ ఇదే ఉంటుంది, బట్ అక్కడ ఆ రెప్యుటేషన్ని మనం ఇంక్రీజ్ చేస్తాం రివ్యూస్ రాసి. ఇంకా నెక్స్ట్ మనం ఇంకొక మార్కెటింగ్ దాని గురించి చూద్దాం. లైక్ వాట్సాప్ మార్కెటింగ్. ఇవాళ ఒక చిన్న టూల్ చెప్తాను, మేజర్ టూల్ గురించి రేపు మనం డిస్కస్ చేద్దాము. ఈ చిన్న టూల్ ఏంటంటే ఎక్స్టెన్షన్ అనమాట. ఈ ఎక్స్టెన్షన్ తోటి మనం మార్కెటింగ్ చేయొచ్చు. ఈ వాట్సాప్ మార్కెటింగ్ అనేది రిమైనింగ్ అన్నిటికన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే రిమైనింగ్ ఏ మార్కెట్ చేసినా మనకి తొందరగా ఎఫెక్ట్ అవ్వదు, కానీ ఈ వాట్సాప్ మార్కెటింగ్ చేస్తే మనం వాట్సాప్ అకౌంట్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏదైనా మిస్లీనియస్ యాక్టివిటీస్ ఐడెంటిఫై చేసిందంటే వాట్సాప్ అల్గారిథమ్ ఇమీడియట్గా బ్లాక్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎలా చేయాలి అంటే డైరెక్ట్గా వాట్సాప్ మార్కెటింగ్ చేయలేము, మనం ఒక ఏపీఐని బై చేయాలి. ఏపీఐని బై చేసినాక మనకి ఆ ఏపీఐతో ఇంటిగ్రేట్ చేసి తర్వాత మనకు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ త్రూ మనం వాట్సాప్ మార్కెటింగ్ అనేది చేస్తాం. అది కాకుండా మనం సింపుల్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్లయింట్స్కి జస్ట్ విషెస్ మెసేజ్లు పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయడానికి మనకు ఒక చిన్న ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, అవి యూస్ చేసి చేస్తాం. అలాగే ఈ వాట్సాప్ ఆటోమేషన్ టూల్ ఉంటుందన్నమాట. ఈ వాట్సాప్ ఆటోమేషన్ టూల్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఆటోమేటిక్ మెసేజెస్ లైక్ బ్యాంక్స్ నుంచి కానీ ఇట్లా సమ్ అదర్ ఏదైనా కంపెనీస్ నుంచి కానీ వస్తే మీరు సర్వీసెస్ చూస్తున్నారా, ఎస్ అంటే క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, నో అంటే
దాని నుంచి ఎగ్జిట్ అవ్వడము. ఇట్లా మనకి ఆటోమేటెడ్ మెసేజెస్ ఉంటాయి. లైక్ ఇక్కడ వాట్సాప్‌లో గూడా ఒకటి నార్మల్ వాట్సాప్ మెసేజెస్ అండ్ రెండోది వాట్సాప్ ఆటోమేషన్ అనమాట. అలాగే దీన్ని మనకి ఈమెయిల్ మార్కెటింగ్‌లో గూడా వస్తుంది ఆటోమేషన్. ఫస్ట్ మనం ఏపీఐ టూల్స్ ఇవన్నీ బై చేయాలంటే చాలా ప్రైస్ ఉంటుంది. అదొచ్చేసి మనకి ఈ ఈ టూలు, ఈ వాటి టూలు ఇది మనకి 7 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తున్నాడు. తర్వాత మనం పేమెంట్ చేయాల్సి ఉంటది. ఇక్కడ నుంచి ఈ టూల్ సీఆర్ఎంకి ఇంటిగ్రేట్ చేసుకొని లీడ్స్ కలెక్ట్ చేసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది. బట్ ఈరోజు మనం సింపుల్ వాట్సాప్ మెసేజెస్ బల్క్‌గా ఎలా సెండ్ జేసుకోవాలి? అంటే మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి అంటే మనకి ఇక్కడ ఒక ఎక్స్‌టెన్షన్ ఉంది. ఈ ఎక్స్‌టెన్షన్ బల్క్ సెండర్. ఈ ఎక్స్‌టెన్షన్‌ని మీరు యాడ్ జేసుకోండి. ఇక్కడొచ్చేసి మేనేజ్ ఎక్స్‌టెన్షన్స్, బల్క్ సెండర్ సారీ. ఇక్కడ మనకిట్లా వాట్సాప్ బిజ్ బల్క్ సెండర్ అని ఇట్లా చాలా మనకి వాట్సాప్ మెసేజెస్ ప్లగ్గిన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. బట్ అన్ని ఆప్షన్స్ మనకి ప్రాపర్‌గా వర్క్ అవ్వవు. అవి ఒకసారి మీరు ఇన్‌స్టాల్ చేసుకొని చెక్ చేసుకోవచ్చనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని యాక్టివ్ అవుతాయి, కొన్ని యాక్టివ్ అవ్వవు. ఇవన్నీ కూడా మనం చూస్ చేసుకొని అప్పుడు చేయాలి. జస్ట్ దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. లైక్ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఆప్షన్ మనకి. ఇది కూడా వాట్సాప్ లైక్ బల్క్ మెసేజెస్ సెండ్ చేసుకునే టూల్. బట్ ఇదేంటంటే మనకి కొంచెం ఈజీగా ఉంటది. ఇంతకుముందు ఇంకో టూల్ ఉండేది. అది ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్క్ చేయట్లేదు. అది ఇంకా చాలా బాగుండేదనమాట టూలు. అది సింపుల్ ఫార్మాట్‌లో యూజ్ చేసుకోవడానికి ఇంకా ఈజీగా ఉండేది. బట్ ఆ టూల్ ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది ఇంకొక కొత్త టూల్ యాడ్ చేసాము. లైక్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, ఎన్ని నంబర్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ నంబర్స్ అనేవి తీసుకుంటాం. లైక్ ఆ నంబర్స్ అన్నీ ఏంటంటే ఇట్లా నెంబర్స్ సేవ్ చేశాను. 1 మినిట్. ఇక్కడ సేవ్ చేస్తాను. లైక్ మనకి నెంబర్స్ కావాలనుకోండి +91 ముందు యాడ్ చేయాలి. ఎండింగ్ మనం కామా పెట్టాలన్నమాట. ఇట్లా మనం కొన్ని మెసేజెస్ ఎక్కువ సెండ్ చేసినా కూడా మనకి ఏమవుతుందంటే బ్లాక్ అవుతుంది. లైక్ ఇక్కడ మెసేజెస్ దగ్గర తీసుకొని ఇక్కడ మనం నెంబర్స్ అనేవి పేస్ట్ చేయాలి. లైక్ ముందు +91 అండ్ ఎండ్ ఆఫ్ ద నెంబర్ కామా. ఇట్లా వరుసగా మనం నెంబర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తీసుకుంటుంది అప్ టు మనం ఎన్ని నెంబర్స్ ఇచ్చినా తీసుకుంటుంది. కానీ అలానే కంటిన్యూగా చేస్తూ ఉన్నామంటే ఒక 30-40 నెంబర్స్ అయిపోయిన తర్వాత మన అకౌంట్ అనేది బ్లాక్ చేస్తుంది. కాబట్టి అంత ఎక్కువ చేయకుండా చేసుకోవచ్చు. లైక్ మనం మెసేజ్ ఏది కావాలన్నా కూడా ఇక్కడ మెసేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకేంటంటే టైం డ్యూరేషన్ ఉంటుందన్నమాట. 6 to 10 సెకండ్స్. ఎందుకు ఇలా ఉంటుంది అంటే ఇమీడియట్‌గా యాక్షన్ గనక రన్ అయితే వాట్సాప్ అల్గారిథంకి మనం స్పామ్ చేస్తున్నామని అర్థమవుతది. అందుకని బ్లాక్ చేస్తదనమాట. అందుకని మాన్యువల్‌గా చేయడానికి మధ్యలో టైమ్ గ్యాప్ ఉంటది కాబట్టి అట్లా చేయడానికి మనము 6
10 సెకండ్స్ తీసుకున్నాం. అదే పెయిడ్ వెర్షన్ తీసుకున్నాం అనుకోండి. పెయిడ్ వెర్షన్‌లో ఫస్ట్ 5 మనము బ్యాచెస్ చేసుకోవచ్చనమాట. 10 నంబర్స్ ఒక బ్యాచ్ చేసుకొని, ఒక్కొక్క నంబర్‌కి 5 సెకండ్స్ పెట్టుకున్నాం అనుకో, ఫస్ట్ నంబర్‌కి మెసేజ్ ఎళ్తది. తర్వాత ఆహ్, ఒక 5 సెకండ్స్ ఆగినాక మళ్ళీ సెకండ్ నంబర్‌కెళ్తది. అట్లా ఒకటి 10 నంబర్స్ అయిపోయిన తర్వాత మనము బ్యాచ్ అయిపోయింది. బ్యాచ్‌కి టైమ్ సెట్ చేసుకుంటాం. లైక్ 1 మినిట్ అట్లా. ఆ 1 మినిట్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక 10 నంబర్స్‌కి పంపిస్తదనమాట. కానీ మనం నంబర్స్ పంపించినంత సేపు ఈ విండో అనేది ఇలానే ఓపెన్‌లోనే ఉండాలి. లైక్ ఇక్కడొచ్చేసి మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎలా యూజ్ చేయొచ్చు అనేసి. ఇక్కడొచ్చేసి ప్రో వర్షన్. ఈ ప్రో వర్షన్ మనం ఎక్కువ నంబర్స్‌కి పంపించిన ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్నీ వస్తాయి. బట్ ఎట్లయినా కూడా ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్ అనేది వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇదేంటంటే ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఒక 100, 200, ఒక 500 ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళకి ఏదైనా మెసేజెస్ పెట్టడము, విషెస్ చేయడము, లేకపోతే ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందని ఎగ్జిస్టింగ్ క్లయింట్స్‌కి షేర్ చేయడము ఇలా చేయొచ్చు. అలాగే కొంతమంది ఎవరైనా ఈ వాట్సాప్ మన మెసేజ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చక రిపోర్ట్ కొట్టారనుకోండి. రిపోర్ట్ కొట్టినా కూడా మన అకౌంట్ అనేది బ్లాక్ అవుతదనమాట. అందుకని తెలియని వాళ్ళకి పంపించొద్దు. మామూలుగా ఇట్లా పంపిస్తే మనకేంటంటే మనకి నెంబర్స్ అనేవి 6 నెంబర్స్ టోటల్. ఆ 6 నెంబర్స్‌కి మెసేజ్ వెళ్తుంది. ఇట్లా మనం చూడండి ఇట్లా లైక్ ఇట్లా మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళినప్పుడు మనకి టైం తీసుకుంటుంది 1 బై 1. ఇక్కడ 2 నెంబర్స్‌కి వెళ్ళింది. బట్ అన్ని టూల్స్ కూడా ప్రాపర్‌గా వర్క్ చేయవు. ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ టూల్ బాగా వర్క్ చేస్తుంది అనేసి. ఈ ఎక్స్టెన్షన్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న క్యాంపెయిన్స్‌కి. అలాగే దీన్ని డైలీ కూడా యూజ్ చేయకూడదు. అప్పుడప్పుడు యూజ్ చేస్తే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ డైలీ పోస్ట్ చేస్తూ అవి 40, 50 నంబర్స్ డైలీ చేస్తున్నామంటే మన టోటల్ నెంబరే బ్లాక్ చేసేస్తాడన్నమాట. కొన్నిసార్లు అకౌంట్ ఒక 24 అవర్స్, 48 అవర్స్ డీయాక్టివ్ చేస్తాడు. కొన్నిసార్లు టోటల్‌గా నెంబర్ అసలు వాట్సాప్ అకౌంటే బ్లాక్ చేసేస్తుంది. ఇంకప్పుడు మనం ఏం చేయలేము. దాన్ని ఎంత రిక్వెస్ట్‌లు పెట్టినా కూడా అది మళ్ళీ అకౌంట్ యాక్టివ్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ తక్కువనమాట. ఇక్కడ మనకి వచ్చింది. అండ్ అలాగే ఎక్స్‌పోర్ట్ రిజల్ట్ ఇక్కడ మనకి వస్తది. బట్ ప్రీమియం పెయిడ్ వెర్షన్‌లో అయితేనే మనకి రిపోర్ట్ అనేది వస్తది. లైక్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం దీంట్లో. లైక్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్ట్రెంత్ అనేది కదా, బ్లర్ రీసెంట్ ఇమేజెస్, బ్లర్ కాంటాక్ట్ నేమ్స్. ఇవి మనం ఏదన్నా ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకోండి, కాంటాక్ట్ నెంబరు నేమ్ బ్లర్ పెట్టేసి కన్వర్షన్స్ మెసేజ్ బ్లర్ పెట్టొచ్చు. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైవసీ మెయింటైన్ చేయాలంటే. ఫొటోస్ కానీ ఏదైనా బ్లర్ పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం జస్ట్ మెసేజ్ సెండ్ చేస్తాం. ఇది ప్రో వర్షన్ వచ్చేసి టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మెసేజ్ టెంప్లెట్స్ క్రియేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ యాడ్ చేసి వాట్సాప్ నెంబర్స్ టు ఎక్సెల్ నుంచి కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ డైరెక్ట్ టెంప్లెట్ యూస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్స్ ఒకవేళ ఎక్సెల్ షీట్లో ఉంటే సెండ్ టు గ్రూప్ నెంబర్స్ 1 బై 1. గ్రూప్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మన దగ్గర ఉన్న గ్రూప్స్ అన్నిటికీ పంపించాలనుకోండి గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే ఏ గ్రూప్కి డేటా వెళ్ళాలో ఆ గ్రూప్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా సెండ్ లేబుల్ మెంబర్స్ అయితే ఫేవరెట్ గ్రూప్స్ అండ్ రీడ్, వీటిలో ఎవరికి మెసేజ్ పంపించాలో వాళ్ళకి పంపించవచ్చు.
ఇక్కడ మన హెడ్డింగ్ యాడ్ చేసేసి పర్సనలైజ్డ్ వాట్సాప్ నెంబర్ అండ్ సేవ్ టెంప్లెట్స్. ఇక్కడ టెంప్లెట్స్ అనేవి ఆల్రెడీ మనము కంటెంట్ రాసి సేవ్ చేసుకుంటే అవి ఇక్కడ మనకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఈ సేవ్ చేసుకున్న వాటిలో ఏది మీకు టెక్స్ట్ సెండ్ చేయాలో ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టెక్స్ట్ ఇక్కడ సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేసుకొని మనం వేరే టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా మనం టెంప్లెట్స్ సేవ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి సెండ్ అటాచ్మెంట్. అటాచ్మెంట్స్ అంటే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ కంటెంట్. ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని మనం ఏదైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ కూడా కలిపి సెండ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ ఇమేజ్తో పాటు పంపించాలనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ 3 మెంబర్స్కు అట్లా వెళ్తుంది, రిమైనింగ్ మెంబర్స్కి వెళ్ళదు అనమాట. పెయిడ్ వర్షన్ అయితే రిమైనింగ్ మెంబర్స్కి ఇమేజెస్ వెళ్తాయి, ఆర్ వీడియో కానీ డాక్యుమెంట్స్ కానీ అన్ని. వాయిస్ మెసేజ్ పంపించాలనుకోండి ఇక్కడ వాయిస్ అప్లోడ్ అవర్ వాయిస్ అండ్ సెండ్ సెట్టింగ్స్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అంటే 6 to 10 seconds పెట్టుకున్నాం కదా, ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇక్కడ మనం ఇంకా గ్యాప్ కూడా, టైం గ్యాప్ కూడా, ఇంటర్వెల్ టైం గ్యాప్ పెంచుకోవచ్చు అనమాట. మనకి డిలీట్ మెసేజెస్ డైరెక్ట్లీ ఆఫ్టర్ సెండింగ్. ఆ సెండ్ చేసిన తర్వాత మన వైపున డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. యాక్టివ్ షెడ్యూల్ మెసేజెస్, ఇక్కడ వచ్చేసి మనం షెడ్యూల్ చేసుకోవచ్చు మెసేజెస్ ఏ రోజు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి. ఇప్పుడు ఫెస్టివల్ రేపు అనుకోండి, రేపు హాలిడే ఉంటుంది, ఈరోజే మనం షెడ్యూల్ చేసేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది దీనికి ఏమో దూరి పడిపోతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన గ్రూపులో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక గ్రూప్లో 100 మెంబర్స్ ఉన్నారనుకున్న 100 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అకౌంట్ డెడికేషన్ లైక్ ఇది కొత్తగా ఇప్పుడే చేశారు, బట్ ఇంకా మనకి ఆ, రాలేదు, బీటా వర్షన్లోనే ఉంది. లైక్ మనం ఏ ఫీల్డ్ కావాలో అవి సెలెక్ట్ చేసుకొని ఇట్లా మనకి డెడికేటెడ్ గ్రూప్స్ వరకు మనం వాట్సాప్ నెంబర్స్కి మాత్రమే మెసేజెస్ పెట్టుకోవచ్చు. ఆటో రిప్లైస్, ఇక్కడ మనం ఆటో రిప్లై సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఓపెన్ ఆటో రిప్లై అని మనం ఇక్కడ అందరికీ వీ విల్ గెట్ బ్యాక్ యూ అనో లేకపోతే హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఏదో ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టేసి సేవ్ చేస్తే ఆటో రిప్లై వెళ్ళిపోతుంది. ఎవరైనా మెసేజ్ పెట్టుకుని డైరెక్ట్గా ఆటో రిప్లై అనేది వెళ్ళిపోతుంది. ఇంకా మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని వాట్సాప్ అకౌంట్స్ లైక్ ఇవన్నీ కూడా టూల్స్ ఇచ్చాడు. ఇవి వచ్చేసి న్యూ నానో బనానా ఏ ఇమేజ్ ఎడిటర్ అని, ఇవి వచ్చేసి అదర్ టూల్స్ వీళ్ళు ఇంటిగ్రేట్ అయినవి కావచ్చు లేకపోతే ప్రమోషన్ చేసే కావచ్చు. ఈ టూల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోమని మనకి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆ నానో బనానా ఇమేజెస్ అంటే లైక్ ఈ ఇమేజ్ టూల్కి అయితే వస్తాము. ఇక్కడ మనం ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకొని మనకు డీటెయిల్స్ కావాలని అడిగితే మనకి మనకి కావాల్సినట్టుగా ఇమేజ్ని డిజైన్ చేసి ఇస్తుంది అనమాట. లైక్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇలా మనకి ఏది కావాలో ఎలా కావాలో మనం యాడ్ చేస్తే దాని ప్రకారం మనకి అంటే ఇమేజెస్ తెచ్చి మన ఫొటోస్కి అట్లా పెట్టి మనకి కావాల్సినట్టుగా లైక్ చేసుకోవచ్చు. బట్ ఇది ఫ్రీ వర్షన్ అయితే మనకి అవైలబుల్ లేదనుకుంటా, వచ్చేసి పెయిడ్ వర్షన్. బట్ దీంట్లో మనకి చాలా బాగా చేసుకోవచ్చు. అంటే చాట్ జీపీటీ కన్నా కూడా మనకి చాలా హై ఎండ్ లెవెల్లో మనం ఇమేజెస్ డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ కూడా పెయిడ్ వర్షనే ఉంటాయి. మనకి హై ఎండ్ లెవెల్లో మనకి కావాల్సినట్టుగా యానిమేషన్ లైక్ మనకి ఎలా కావాలంటే అలా ఇమేజెస్ని కంప్లీట్గా మాడిఫై చేసుకోవచ్చు ఈ నానా బనానా యూస్ చేసుకోండి. అట్లా మనకి
చాలా టూల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లైక్ డబ్ల్యూ డబ్ వాట్సాప్ ప్లస్ సిఆర్ఎం, లైక్ ఇంకొకటి ఈ ఇది కూడా మనకి వర్క్ అవుతుంది, కానీ ఎలా వర్క్ అవుతుందో చూసుకోవాలి. లైక్ ఇది వచ్చేసి ఓన్లీ గ్రూప్ ఫోన్ నెంబర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఈజీగా మెసేజెస్ సెండ్ చేసుకోవడానికి, అండ్ గ్రూప్ సెండర్స్. ఇలా ఒక్కొక్క ప్లగ్ఇన్ ఒక్కొక్క దానికి, లైక్ ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క పర్టికులర్ యాక్టివిటీ చేయడానికి ఉన్నాయి. వీటిలో కావాలంటే వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ఆల్మోస్ట్ అన్ని పెయిడే ఉంటాయి. ఇక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయాలనుకోండి, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఫ్రీ ఎఫ్ఏక్యూస్, ప్రైవసీ పాలసీ, ఇవన్నీ కూడా చూసి రిఫండ్ పాలసీ, ఇవన్నీ కూడా చూసుకొనే మనం దీంట్లో అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అంటే దాన్ని ఎంత అమౌంట్ కట్టాలి, ఇవన్నీ కూడా మనం చూస్తే తెలుస్తుంది. లైక్ డాలర్స్ అనమాట, $6 పర్ మంత్ సబ్స్క్రిప్షన్స్, ఇవన్నీ కూడా చూసుకొని ఏదైనా రియల్గా మనకి కనుక వర్క్ ఉంది అంటే మన క్లయింట్ అయితే ఈ టూల్ని మనం తీ తీసుకోమని చెప్పొచ్చు అనమాట, సజెస్ట్ చేయొచ్చు. లైక్ ఇది ఈ టూల్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సెట్టింగ్స్ అండ్ సెండ్ చేయటం, లైక్ మెసేజెస్ అండ్ రిపోర్ట్స్, మనకి దీంట్లో రిపోర్ట్స్ వస్తుంది. అండ్ కాంటాక్ట్స్, మన కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కాంటాక్ట్ సపోర్ట్ కానీ రిప్లై, మనకి కావాల్సిన హెల్ప్ ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. లైక్ ఒక్కొక్క టూల్ మనకు ఒక్కొక్కలాగా హెల్ప్ చేస్తుంది, బట్ అన్ని టూల్స్ ప్రాపర్గా ఉండవు. ఒకసారి చూసుకొని మీరు ఇలాంటిది ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేసుకొని ఆ, దాని మీద స్టార్ట్ చేయొచ్చు.